మన కూటమి ప్రభుత్వాలు కూడా రాష్ట్రాల్లో ప్రయత్నం చేస్తున్నాయి. ఇటువంటి అద్భుత నాయకత్వం రాష్ట్రంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనే విషయాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ తెలియజేస్తారు. ఈ సంవత్సర కాలంలో 15 నెలల కాలంలో ఎన్నికల సందర్భంలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు నరేంద్ర మోడీ గారిని చూడండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు అవుతుంది. అభివృద్ధి దానంతకదే ఆంధ్రప్రదేశ్ లో పరుగులు పెడుతుంది. సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని హామీ ఇచ్చాము. హామీలకు అనుగుణంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, మన నాయకత్వం మీద విశ్వాసాన్ని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ప్రజల మనోభావాలకి, ఆశలకి, ఆకాంక్షలకి అనుగుణంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి మారిపేరుగా కూడా ఇతర రాష్ట్రాల ముందు మనం నిలబెట్టగలుగుతున్నాం. దానికి సంపూర్ణంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అందిస్తున్న సహకారం కూడా ఒక ప్రధాన కారణం అనే విషయాన్ని నేను కాదు, ప్రతి సందర్భంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటిలేటర్ మీద ఉంటున్న రాష్ట్రాన్ని ఇవాళ ఐసీయూలోకి, అక్కడి నుంచి జనరల్ వార్డుకి తీసుకెళ్లే దిశగా నరేంద్ర మోడీ గారు సహకరిస్తారని అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం ఆ విధ్వంసం నుంచి కోలుకొని మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం కోసం అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూడా చెప్పినట్టుగా ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా సామాజిక పెన్షన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా 10,000 కోట్లను అదనంగా ఇస్తూ 33,000 కోట్లను 65 లక్షల మందికి ఇవాళ సామాజిక పెన్షన్లు, అది వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, లేదా దివ్యాంగులు కావచ్చు, అందించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా దీపం పథకాన్ని ఉచితంగా అందిస్తూ ఇవాళ 1 కోటి మందికి పైగా 3 సిలిండర్ని రాష్ట్రమంతా అక్క చెల్లెలకు ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కేంద్ర ప్రభుత్వం 6,000 పెట్టుబడి సాయం అందిస్తుంటే దానికి అదనంగా మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 14,000 కలిపి 20,000 రూపాయలు 49 లక్షల మంది అన్నదాతలకి పెట్టిన పెట్టుబడి సాయం కింద ఇవాళ రాష్ట్రంలో అందించే ప్రయత్నం చేస్తున్నాం. తల్లికి వందనం అనే మాట హామీని ఇచ్చిన నేపథ్యంలో ప్రతి పిల్లకి 15,000 ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇవాళ తల్లికి వందనం పేరుతో 10,000 కోట్లని కూడా రాష్ట్రంలో 68 లక్షల మంది విద్యార్థులకు అందజేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవి కాక ఆడ అక్క చెల్లెలకి, సోదరిమణులకు అందరికీ శ్రీ శక్తి పథకం కింద ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తామని హామీ ఇచ్చాము. ఆ హామీని కూడా నెరవేరుస్తుంటే ఇవాళ అనేక చోట్ల వెళ్ళిన చోట అంతా చెప్తున్నారు. ఎటువంటి సౌలభ్యం కలిగిందయ్యా అంటే అప్పుడప్పుడు చాలా మంది అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు, చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఎటువంటి సౌలభ్యం కలిగిందయ్యా అంటే అప్పుడప్పుడు విశాఖపట్నం నుంచి కాకినాడలో ఉంటున్న అమ్మగారిని చూసి రావాలంటే కొద్దిగా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఉచిత బస్సు కారణంగా కావాలంటే 3 రోజులకు ఒకసారి వెళ్తున్నాం. మరీ నచ్చితే పొద్దున పోయి మళ్ళీ అమ్మని చూసి సాయంత్రం వచ్చేస్తున్నామని చెప్పి. ఎప్పుడైనా అత్తను చూడడానికి వెళ్ళే అక్క చెల్లెళ్ళు, నేను ఎవరికి తప్పు పట్టట్లా, అత్తని అప్పుడప్పుడు చూద్దామనుకున్న అక్క చెల్లెళ్ళు ఇవాళ వారానికి ఒకసారో నెలకోసారి కూడా, నెలకు ఒక్కసారన్నా పోయి అత్తగారిని చూసి అత్తగారి సేవలో తరించొస్తున్నారు. ఆడపడుచుతోనో తోడి కోడలతోనో గొడవపడాలంటే ఫోన్లో గొడవడాల్సిన పరిస్థితి లేకుండా ఇవాళ నేరుగా బస్సు ఎక్కి ఆ ఊరికి అనకాపల్లి వెళ్ళి ఆడపడుచుతో తోడుగొడులతో గొడవపడి రావడానికి అవకాశం కూడా లభించింది. ఇవాళ నేను ఆ పని చేయమని నేను చెప్పట్లే. ఇవన్నీ కాకుండా ఉదయం మెరుపుకల సినిమా విశాఖపట్నంలో చూసి, మధ్యాహ్నం మేఘ సందేశం సినిమాని, టీవీ సీరియల్ని అనకాపల్లిలో చూసి, సాయంత్రం మీరు కార్తీక దీపాన్ని రాజమండ్రిలో చూసి కూడా రావడానికి అవకాశం కలిగింది. ఇవన్నీ నేను చేయమని నేను చెప్పట్లా, కానీ అటువంటి సౌలభ్యం మనకి ఇవాళ ఈ రాష్ట్రంలో కలిగింది. ఎందుకంటే కేంద్రంలో, రాష్ట్రంలో మనం చెప్పిన విధంగా డబుల్ ఇంజిన్ సర్కారు నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఆశీర్వాదంతో ఏర్పాటవుతే ఈ రాష్ట్ర రూపురేఖలు తీర్చి చూపిస్తామని చెప్పి మనం మాటిచ్చాం. దానికి ముందు 2014-15 సందర్భంగా ఈ దేశంలో ఉంటున్న అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు ఏవైనా విద్యా సంస్థలు అంటే ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఐఐఎం కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఐటిడిఎం కావచ్చు, కల్నరీ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కావచ్చు, సిపెట్ కావచ్చు, పెట్రోలియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఐఐఎఫ్టి కావచ్చు, లేకపోతే ఐఐటిడిఎం కావచ్చు, ఏ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, లేదా అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, ప్రతి యూనివర్సిటీ, ప్రతి విద్యా సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అదేవిధంగా అది పోలవరానికి 29,000 కోట్ల నిధులు కావచ్చు, లేదా రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం గతంలో 2,500 కోట్లు, ఇవాళ 15,000 కోట్లు కలిపి 17,500 కోట్లు మాత్రమే కాకుండా ఆ రాజధాని చుట్టూ దాదాపు 65,000 కోట్ల అభివృద్ధి
కార్యక్రమాలకు శ్రీకారం చుట్టం కావచ్చు, అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కావచ్చు, ఇవాళ అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల 23,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కావచ్చు, ఆర్థిక చోదక శక్తిగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇవాళ దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థగా పేరున్న ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆర్థిక ప్రగతి దిశగా ఈ దేశం ముందు మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇవాళ ఒక దార్శనిక నాయకత్వం మన కేంద్రంలో ఉంది. ఇవాళ అదేవిధంగా ఒక దార్శనిక నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉంది. దానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయం కూడా మనకు తెలుసు. మిత్రులారా, నేను ఒకదే చెప్పదలుచుకున్నా, భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్లో విస్తరించాల్సిన అవసరం ఉంది. దానికి సంస్థాగతంగా పార్టీ విస్తరించాలంటే మొట్టమొదటగా ఎవరు దానికి బాధ్యత తీసుకోవాలంటే మనం అందరం కార్యకర్తలు బాధ్యత తీసుకోవాల్సింది. ఇవాళ రాష్ట్రంలో శూన్యత ఉంది. గతంలో కూటమి ప్రభుత్వానికి 57% ఓట్లు వస్తే 43% ఇంకా శూన్యత ఉందనే విషయాన్ని మనం గుర్తించాలా. ఆ శూన్యతలోకి వెళ్లాల్సి ఉంది. మనం విస్తరించాల్సిన అవసరం ఉంది. భౌగోళికంగా విస్తరించాల్సి ఉంది. సమాజంలో ఉన్న ప్రతి వర్గం దగ్గరికి వెళ్లాల్సి ఉంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ పేరుతో ఏ రకంగా రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం, అదే సమయంలో మన దేశానికి అభివృద్ధి సంక్షేమం మాత్రమే కాకుండా మన దేశ సమగ్రతకు కానీ సమగ్రతకు కానీ లేదా సార్వభౌమాధికారానికి కానీ ఎవరైనా ముప్పు వాటింపజేయాలని చూస్తే అది ఆపరేషన్ సింధూర్ ద్వారా కానీ లేదా హెయిర్ స్టెక్స్ ద్వారా కానీ లేదా ఇతర దేశాలకి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా కానీ వారికి అర్థమయ్యే భాషలో వారికే సమాధానం చెప్తూ ఇవాళ పాకిస్తాన్ మాత్రమే కాదు, చైనా కానీ అమెరికా లాంటి చాలా డెవలప్డ్ నేషన్ అని చెప్పుకుంటూ దేశాలు కూడా మన వైపు అస్వదృష్టితో చెడు దృష్టితో ఎత్తి చూడాలని చెప్తే భయపడే పరిస్థితిని ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచ దేశాలకు చూపించి ఒక సమర్థ నాయకత్వం అనేది ఎలా ఉంటుందో భారత్ చూసి నేర్చుకోండి అని చెప్పే దిశగా కూడా ఇవాళ ప్రయత్నాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా మనల్ని గమనిస్తూ ఉన్నారు. దాని కారణంగానే ఇవాళ ప్రపంచం అంతా మన వైపు చూస్తూ ఉంది. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. మన నాయకత్వం ఏ రకంగా ఉందని చెప్పే విషయాన్ని చెప్పేసి ముగిస్తాను. నేను ఇటీవల లండన్కి వెళ్ళాను. లండన్కి వెళ్ళి టాక్సీ ఎక్కి వీళ్ళు చెప్పా షోటీస్ వచ్చి తీసుకెళ్ళండి అని. వాడు మీ దగ్గర పోస్టల్ కూడా మ్యాప్ ఉందా అన్నాడు. గూగుల్ ఉందా అని గూగుల్ తీసి ఇచ్చా. ఫోన్ చేశాడు. ఫోన్ నాకు మళ్ళీ ఇస్తున్నప్పుడు ఆ ఫోన్ స్విచ్ అయ్యేసరికి దాని మీద ప్రాపప్ అయింది ఫోటో. దాంట్లో నేను నరేంద్ర మోడీ గారితో షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటోలో ఉన్నా. ఆ ఫోటో చూసి ఆయన అన్నాడు, గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. ఆ ఫోన్ ఒకసారి ఇవ్వు అని. నేను భయపడ్డా, ఏంద్ర వీడు ఫోన్ అడుగుతున్నాడు. నా పక్కన ఉన్న మిత్రుడు, అన్న ఫోన్ ఇయ్యొద్దన్నా, ఇస్తే ఫోన్ తీసుకొని పారిపోతాడేమో అని. నేనన్నా 20 లక్షల రూపాయల కారు ఉంది, వాడు ఫోన్ తీసుకొని 50,000 ఫోన్ తీసుకొని పారిపోతే మనకు 20 లక్షల కారు తీసుకొని పారిపోదామని ధైర్యంగా ఇచ్చా. ఆ ఫోన్ తీసుకున్న తర్వాత చూసి, మ్యాన్ ఈజ్ దిస్ మిస్టర్ మోదీ అన్నాడు. ఐ సెడ్ ఎస్, మోదీ గారు అని. నీకు తెలుసా అన్నాడు. మరి బాబు, నేను భారతీయ జనతా పార్టీకి దేశంలో ఉన్న 10 మంది జాతీయ కార్యదర్శుల్లో నేను ఒకటి అంటే వాడు నమ్మడు కాబట్టి నా సైజును చూసి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనన్నా. మ్యాన్ యు నో మిస్టర్ మోదీ అన్నాడు. మళ్ళీ తెలుసా అని. అరే తెలుసు కదయా, చూస్తున్నావు కదా, నువ్వు యూ షుక్ హ్యాండ్స్ విత్ హిమ్ అన్నాడు. నువ్వు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చావని. అరే ఫోటోలో కనిపిస్తుంది కదా సోదరా అన్న. వాడు మళ్ళా వెనక్కి వాలి నా వైపు చేయి ఇచ్చాడు నాకు. మ్యాన్ గివ్ మీ యువర్ హ్యాండ్ అని. నా మిత్రుడు మళ్ళీ నాకు వైపు భయంగా చూశాడు. అన్న ఇంతసేపు ఫోన్ అడిగాడు, ఇప్పుడు చెయ్యి అడుగుతున్నాడు, వీడేదో కొద్దిగా డౌట్ఫుల్గా ఉన్నాడని. నేను ధైర్యంగా చెయ్యి ఇచ్చా. వాడు వంగి నా వైపు చెయ్యి తీసుకొని, మ్యాన్ యూ షుక్ హ్యాండ్స్ అప్ మిస్టర్ మోడీ, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ షేకింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోడీ. మోడీ ఈజ్ అ గ్లోబల్ లీడర్ అన్నాడు. నువ్వు మోడీ గారి చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చావు, నీ చేతిని నేను షేక్ హ్యాండ్ ఇస్తా, నరేంద్ర మోడీ గారి చేతులను షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా నేను భావిస్తా. ఎందుకంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇవాళ ప్రపంచ నాయకుడు అని చెప్పాడు. ఆ మాట ఎవరన్నా మా వైఎస్ చౌదరి గారో లేదా పివిఎన్ మాధవ్ గారో లేదా మన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చెప్పింటే నేను గర్వపడేవాని కాదు. ఆ మాట వచ్చింది. మనం 300 సంవత్సరాల పాటు బానిసలుగా చూసి మన దేశ సంపదను లూటీ చేసిన బ్రిటిష్ దేశానికి సంబంధించిన ఒక తెల్ల పౌరుడు, ఒక డ్రైవర్ ఇవాళ మీ దేశ ప్రధాని, ప్రపంచ నాయకుడు, ఆయన అంటే నాకు గౌరవం అంటున్నాడంటే ఎటువంటి సమర్థ నాయకత్వం మన దేశంలో ఉంది, ఎటువంటి సమర్థ నాయకత్వం ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి నాయకత్వం ఉన్నప్పుడే పార్టీని మనం విస్తరించడానికి అవకాశం ఉంది. ప్రతి కార్యకర్త దీంట్లో ఈ యజ్ఞంలో ఒక సమిధలాగా మారాలా, పార్టీని విస్తరించే ప్రయత్నం చేయాలా అని కోరుకుంటూ ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నేను రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా.